పోయినా మాట్లాడాలంటే బాధగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరితో నాకు ఎన్నో అనుబంధం చాలా ఎక్కువ ఒక్కొక్కరికి. కానీ వాళ్ళ కోట గారు నాకు ఆల్మోస్ట్ 86లో అనుకుంటా అరుణకిరణం సినిమాతో పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న అన్నని ప్రేమగా చూసేది ఇదే. మనకి ఎదురుకుండా ఆఫీస్ ఉండేది, నాకు దగ్గర 7-8 ఏళ్ళు ఎదురు బదులు ఇంట్లో ఉండేవాళ్ళం. సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తారు, సినిమాలో వేషాల కోసం వస్తారు, లేకపోతే చదువు కోసం వస్తారు, ఏం చేస్తారు. వేషంతో వచ్చేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడు కోట. ఆయన వేషం అంటే ఇప్పుడు పెట్టుకుని ఫ్రేమ్లో ఉన్నామంటారు. పాత తరం నటులంతా ఒకటే ఉంటారు. తర్వాత వచ్చిన తరం, మా తరం వచ్చినాక వచ్చిన కోట గారు కమిట్మెంట్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్లో డైలాగ్ మోడరేషన్ ఎట్లా ఉంటుంది, గెటప్ ఎట్లా ఉంటుంది, ఏజ్ క్యారెక్టర్ చేస్తే ఎట్లా 750 సినిమాలు దగ్గర 400 సినిమాలు సపరేట్గా ఉండేటట్టు చేసిన మనిషి ఆయన. వేషం అయితే కాకుండా ఆ సినిమాల గురించి కానీ, సినిమా సక్సెస్ నిర్మాతల గురించి, సాటి నటుల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఆలోచించారు. 93లో సినిమా ఇండస్ట్రీ అంత స్థాయికి పోయి ఇక్కడి నుంచి రంగ స్థాయికి 8 రోజులు రంగస్థాయి వద్దని చెప్తే కూడా కనుకుంటే అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇక్కడ రావాలి. ఆయన స్లోగన్ రాశారు, అందరం కలిసి పనిచేయాలి అనే మాట ఆయన రాశారు. ఫోటో కూడా ఉంది. అంటే సమాజం బాగుండాలి, మనం ఉండే వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో అందరూ బాగుండాలి అని తాపత్రయపడ్డ మనిషి. తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన మనిషి, సంపూర్ణ నటుడు, సంపూర్ణ వ్యక్తి అయిన నాకు మంచి మిత్రులు, సోదరుడు. ఆయన మా మధ్య లేకపోవడం నాకు చాలా బాధాకరం. ఇండస్ట్రీ కూడా చాలా పేరున్నాడు. ఆయన జాబ్ శాంతి కలగాలని